హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ మీల్ ఫర్ యూ. ఈరోజు హెల్దీ రెసిపీ క్యారెట్ హల్వా విత్ జాగరీ. కుక్కర్తో పని లేకుండా తక్కువ టైంలోనే టేస్టీగా అండ్ హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం. ఎక్కువగా క్యారెట్ హల్వాని షుగర్తో చేస్తారు, బట్ షుగర్ అంటేనే అన్హెల్దీ, అందుకే బెల్లంతో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్యారెట్ హల్వాకి నేను ఒక 4 మీడియం సైజ్ క్యారెట్స్ని తీసుకున్నాను. ఇవి ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తక్కువ టైం అని ఎందుకన్నాను అంటే క్యారెట్ని నేను తురుముకొని చేయట్లేదు. తురమడానికి టైం ఎక్కువ పడుతుంది అండ్ తొందరగా ఉడకదు. సో దానికి బదులు క్యారెట్స్ని మిక్సీలో వేసి పొడి పొడిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. గ్రైండ్ చేసుకున్న క్యారెట్స్ని ఒక ప్లేట్లో పక్కన తీసుకోండి. ఇప్పుడు బెల్లంని కరిగించుకోవాలి. సో క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే 1 kg క్యారెట్స్కి 1/4 అంటే పావు కిలో వరకు జాగరీ తీసుకోవాలి. నేను కేజీ తీసుకోలేదు, జస్ట్ 4 క్యారెట్స్కి తగినంత బెల్లం తీసుకున్నాను. బెల్లంలో లైట్గా వాటర్ పోసుకొని కరిగాక ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వాడచ్చు, బట్ గీతోనే ఫ్లేవర్ బాగా ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా ఆయిల్ కంటే గీ బెటర్ ఆప్షన్. అందులో ఆల్రెడీ మిక్స్ చేసుకున్న క్యారెట్ తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 10 minutes ఉడికించుకోండి. నాన్ స్టిక్ అయితే తొందరగా మాడదు, బట్ నాలాగా స్టీల్ ప్యాన్లో చేసే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. మినిమం 10 minutes నెయ్యిలో వేయించుకుంటేనే పచ్చి వాసన లేకుండా హల్వా టేస్టీగా ఉంటుంది. ఈలోగా మిల్క్ని సైడ్లో బాయిల్ చేసుకున్నాను. 10 minutes తర్వాత మూత తీసి బాగా కలిపి బాయిల్ చేసుకున్న మిల్క్ని ఇందులో యాడ్ చేసి బాగా కలపండి. మిల్క్ కంప్లీట్గా చిక్కబడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ని గీలో వేయించుకోండి. ఇది ఆప్షనలే అండి, ఇవి యాడ్ చేయకుండా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవి లాస్ట్లోనే యాడ్ చేస్తాం కాబట్టి పక్కన తీసి పెట్టుకోండి. 5 minutes తర్వాత మిల్క్లో క్యారెట్స్ ఆల్మోస్ట్ 80% వరకు ఉడికింది. ఈ స్టేజ్లో మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ యాడ్ చేశాక జస్ట్ ఒక 2 minutes లిడ్ పెట్టి ఉడికించుకోండి. 2 minutes తర్వాత మూత తీసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. బెల్లం వల్ల ఐరన్ అండ్ మినరల్స్ బాడీకి అందుతాయి. కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బోన్ హెల్త్కి మంచిది. నార్మల్ పీపుల్ అయితే డైలీ తీసుకోవచ్చు, బట్ ఇందులో ఉండే షుగర్ కంటెంట్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది. ఇది మొత్తం చిక్కబడే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. బెల్లం సిరప్ వేశాక జస్ట్ 5 minutesలోనే కంప్లీట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ హల్వా రెడీ. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి జస్ట్ 20 minutes మాత్రమే అయింది అండ్ కుక్కర్ కూడా యూజ్ చేయలేదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.